ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో ఆనంద్, నేను సీతని. హాయ్ సీత, ఎలా ఉన్నావు? ఐఎమ్ రియలీ సారీ సీత, జరిగిన దాని గురించి నిజంగా. ఆనంద్, దాని గురించి కాదు, ప్లీజ్ లీవ్ ఇట్. నీతో మాట్లాడాలి. వెంటనే మాట్లాడాలా? అవును, వెంటనే మాట్లాడాలి. ఓకే, మా గెస్ట్ హౌస్ లో కలుద్దాం. తెలుసు కదా, నంది హిల్స్. ట్విన్స్ వచ్చినట్టుకున్నారు, వాళ్ళని మాట్లాడి పంపించేస్తాను. నువ్వు బెడ్రూమ్ లో ఉండు. హాయ్, వెల్కమ్ టు మై హంబుల్ నెస్ట్. ప్లీజ్ కమ్ ఇన్. పెప్సీ, ఫ్యాంటా, ఏదైనా పర్లేదా? ఓకే. ఆనంద్, యా, గీత ప్రెగ్నెంట్. ఇజ్ ఇట్? Oh my God! Oh my God! ఓ గీత, ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నేను తండ్రిని కాబోతున్నానా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. మీ విషయం వెంటనే మా అన్నయ్యతో చెప్పాలి. వాళ్ళొచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతారు. వై నాట్? వెంటనే పిలిపించేద్దాం. మా ప్రేమ విషయం, ఈ విషయం అన్ని చెప్పేద్దాం. అవును గీత, ఆల్రెడీ మా పేరెంట్స్ తో చెప్పేశాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. అవును, నీ కడుపొస్తే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి సీత కడుపొస్తే ఎక్కడికి వెళ్తారు గీత? ఏంటి గీత అలా చూస్తున్నావు? రేపు సీత పరిస్థితి ఏంటి? మీ అన్నయ్య వెళ్ళి ఎవరిని అడగాలి? అరే, అది ఆలోచించరే. సీత, ఏంటి ఇది? గీత, నీకు తెలీదా? ఏంటి సీత, నువ్వు గీతకు చెప్పలేదా? ఓ మై గాడ్, ఇదంతా నీలోనే దాచుకొని కుమిలిపోతున్నావా? మేమంతా చనిపోయాం అనుకున్నావా? సీత, ఏం జరిగిందే? చెప్పవే, చెప్పు. ఎలా చెప్పగలదు గీత? నువ్వనుకుని సీతతో కూడా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. జరిగిపోయింది. నిజంగా మీరిద్దరు కవలలుగా పుట్టడం నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ. ఎనివే, పోయిన కాలం తిరిగిరాదు, పోయిన శీలము తిరిగిరాదు. బట్ వన్ థింగ్ సీత, నేను గీతను పెళ్లి చేసుకున్నాక నేను నీకేమి చేయలేదు. నేనే కాదు సీత, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, ఒకే రకం బట్టలు వేసుకుంటారు, ఒకే రకం జ్యువెలరీ వేసుకుంటారు. మీవన్నీ ఒకటే. అలాంటప్పుడు మీ ఇద్దరు ఒకే మనిషిని ఎందుకు చేసుకోకూడదు? ఏంటలా చూస్తున్నారు? ఓ, ఇద్దరిని ఎలా చేసుకుంటానా? నా దగ్గర ఇద్దరిని చూసుకునేంత డబ్బుంది, సత్తా ఉంది. ఓ ఐఎమ్ సారీ, అలా ఇష్టం లేదా? అయితే ఓ పని చేద్దాం, మీ ఇద్దరిలో ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంకోళ్ళని ఉంచుకుంటానే. చెప్పు గీత, నిన్ను పెళ్లి చేసుకుని సీతను ఉంచుకోమంటావా, లేక సీతను పెళ్లి చేసుకుని నిన్ను ఉంచుకోమంటావా? కమ్ ఆన్, త్వరగా డిసైడ్ చేయండి పాపలు. మేక్ ఇట్ ఫాస్ట్, కమ్ ఆన్. ఏంటి ఆ లుక్స్?
మాటలతో చెప్పి చూశాను, వినలేదు. అయినా మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఇంతకంటే ఏం చేయలేం. జస్ట్ మినిట్, రిలాక్స్. హలో, అలాగా. నేను ఇప్పుడే యాదగిరిని అక్కడికి పంపిస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకు. ఏం బాబు బాగున్నావా? బాగున్నాను కానీ డాడీ అన్ని చెప్పారుగా. అన్ని చెప్పారు గానీ బాడీలు ఎక్కడా? వీటి సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు హ్యాపీగా ఉండు. యాదగిరి, ఏం చేస్తావు ఈ బాడీని? ఏముంది బాబు, నరసపూర్ ఫారెస్ట్ మనకు స్పాట్ ఉంది కదా, అక్కడ ఇట్ని పడేసి పెట్రోల్ పోసి నువ్వు ఉప్పు అంటేస్తా. యాదగిరి, ఏమిటి లేటు? ఊపిని మందు కొట్టడం కాదు, లాక్కురావద్దా ఇద్దరిని? అమ్మా, 2 బాడీలు తీసుకొచ్చా, ఇవాళ డబుల్ పేమెంట్ ఇవ్వాలి. తీసుకుందో గానీ ముందు పని చూడు. కానీ వెంటనే పెట్రోల్ మొత్తం ఇప్పుడే పోసేస్తా. నువ్వు వీళ్ళు చావలా? మమ్మల్ని చంపొద్దండి. మా ఊరికి వెళ్ళిపోతాం, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలేయండి, మీకు దండం పెడతాను. మమ్మల్ని వదిలేయండి. ఏంటంటే గారు ఇంటి ముందు అడావుడి చేసేస్తున్నారు? అడావుడి కాకేంట్రా, మా పిల్లలు డాక్టర్లు అవుతున్నారు కదా, అందుకే వాళ్ళ పేరు మీద బోర్డులు పెట్టేస్తున్నాం. పెట్టండి పెట్టండి. గారు ముందుగానే మన అమ్మాయిలు డాక్టర్లను బోర్డు పెట్టుకుంటున్నాం. ఒకవేళ మన డాక్టర్లు పరీక్షలు తప్పితే వారిని అప్పసెకండ్ పక్షి రారా. రైట్, ముందు చెప్తాను. మన ఇంట్లో ఎన్ని బస్తాల బియ్యం ఉన్నాయిరా? మీరు ఇచ్చిన బస్తానారా బియ్యం అండి. మరి రోజు నువ్వు ఎన్ని గిద్దరు బియ్యం తింటావురా? 2 గీతలండి. మరి బస్తాన్నారు ఎందుకురా? అదేంటండి, రేపు తినాలి కదండి. అలాగండి, రేపు మనం బతుకుతామని గ్యారంటీ ఏంటండి? బతుకుతామని ఆశ అండి, నమ్మకం అండి. అట్లాగే మా పిల్లలు కూడా పరీక్షలు పాస్ అవుతారని నమ్మకరా? సుత్తి ఎదవా, సుత్తిరా సుత్తి వెదవా. ఏమయ్యో పిల్ల దగ్గర నుంచి ఫోన్ అనుకుంటా. నువ్వు పోతే. హలో, ఎవరు మాట్లాడేది? నేను ప్రిన్సిపల్ భారతిని మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి, బాగున్నారా? మా పిల్లలు ఎలా ఉన్నారు? నిన్నటి నుంచి మీ సీతా గీత కనపడట్లేదు.
మన విషయం మీ నాన్నగారికి చెప్తే ఎవరని అడిగితే నా ప్రాణం అని చెప్పాను. రేపు నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నారు. నిజంగా మ్మ్. మా పిల్లలు కనపడకపోవటం ఏంటమ్మా? నాకు చెప్పకుండా ఇంటి ముందు ముఖ్యడానికి కూడా గడపదాట్రు. అట్లాంటిది మీకెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమా ఏ బాబు మీకెవరికైనా తెలుసా? తెలీదన్నా. అసలు సండే రోజు మాతో సినిమాకి రమ్మన్నా కూడా హాస్టల్ నుంచి బయటకు వచ్చేవాళ్లే కాదు. ఒకవేళ హైదరాబాద్ లో మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరమ్మా. నువ్వు ఊరుకోవే, మన పిల్లలు హైదరాబాద్ కొత్తగానే తిరిగి వచ్చేస్తారులేవే. ఊరుకోవే, ఇక ఊరుకోవే. ఊరుకోమ్మా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. జ్యోతి, వాళ్ళ రూమ్ నంబర్ ఎంత? వీళ్ళిద్దరికి బయట కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. పోనీ బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదండి, తను లేకపోతే నేను బ్రతకలేను. నాకు జయశ్రీ అంటే చాలా ఇష్టం డాడీ. నువ్వు మమ్మీ ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను. నీ క్యాస్ట్ ఏంటమ్మా? నువ్వు నోరు ముయ్యరా. సారీ బావా, నీ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదా, అందుకని అలా అడిగాను. ఆ, ఏ కులమైనా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మమ్మీ, నా కొడుకు డాక్టర్ అయితే కోడలు కూడా డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను బాబు. అది కరెక్ట్ కాదులే అక్క. నువ్వు ఆడదానివి కాబట్టి నీ పెళ్లి మరో ఆడదాంతో జరిపించాడా మన డాడీ? రేయ్, తిక్క వెధవా. సారీరా, ఒక నర్సుని ఇంటి కోడలుగా ఒప్పుకోను. డాడ్, నీకు ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ చేశాం. మేం కావాలనుకుంటే ఈ నర్సుని మర్చిపో, ఈ నర్సే కావాలనుకుంటే మమ్మల్ని మర్చిపో. ఆఫ్టర్ ఆల్ 4 ఏళ్ల మా ప్రేమ కోసం 25 ఏళ్లు పెంచిన మీ ప్రేమను దూరం చేసుకోలేదు. మీ పెద్దల కోసం మా ప్రేమను త్యాగం చేస్తాం డాడీ. ఎస్ జయ, మనం ప్రేమించే మనసే కాదు, త్యాగం చేసే గుండె కూడా ఉందని రుజువు చేద్దాం. అర్రే, కన్నీళ్ళ కమ్ డార్లింగ్, పెద్దల కోసం విడిపోయి గిన్నిస్ బుక్ లోకి ఎక్కుదాం. విడిపోయేంత త్యాగం నీకుండొచ్చు కానీ నీ మూలంగా 10 సార్లు అబోర్షన్ చేసుకుని నాకు లేదు. అది కాదు జయ. తిరిగితే కడుపు దాకా కర్ర వస్తుందేటమ్మా. అంకుల్, మేము విడిపోతున్నాం కదా అని చెప్పేసి మా ప్రేమను చీప్ గా చూడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విడిపో. నిన్ను విడిచిపెట్టడం అంటూ జరిగేది నీ చచ్చాకని గుర్తుంచుకో. కూర్చావే? యాయ్! నన్ను బెదిరిస్తావా? నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావే? నిన్ను ఎలా కాదే? బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లాక్మెయిల్ చేస్తావా? బెదిరిస్తావా నన్ను? హే 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 హే, నన్ను ఇంతగా ప్రేమించేదానివి నన్ను ఇరిటేట్ చేస్తావా? అర్థం చేసుకోవాలి. ఐ సీరియస్లీ లవ్ యూ రా. ఆడది పబ్లిక్ గా 2 మొగుళ్ళు మెయింటైన్ చేయడం చాలా కష్టం గాని మగాడు 2 పెళ్ళాలను మెయింటైన్ చేయడం చాలా ఈజీ అని నీకు తెలీదా? పిచ్చిదనా, లే లే. డోంట్ వరీ డార్లింగ్, నా కన్నవాళ్ళ కోసం వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా. మన ప్రేమ కోసం నిన్ను చేసుకుంటా. ఓకే? రేయ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే వెంట్రా నేనే నిన్ను ఊరికమ్మ ఎక్కిస్తా. డాడీ, ఒరేయ్ పాండు, ఆయన చెల్లెళ్ళు మిస్ అయిపోయారు. కంప్లైంట్ రాసుకోండి సార్. మా పిల్లలు ఆకలికి అసలు ఉండలేరండి. అలాగని గుక్కడి మంచిని కూడా ఎవరిని అడగరు సార్. మీ అమ్మ అన్న మానేసింది. 2 రోజులుగా మంచం పట్టిందని ప్రకటన తెప్పించండి సార్. ఎక్కడ ఉన్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఓకే ఓకే, మీరెవరో కంగారు పడకండి. అన్ని స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఎంక్వైరీ చేస్తాను. రఘు, ఎస్ సార్. స్వామి వాళ్ళు హాస్టల్లోనే ఉంటారు. అవును. ఏమయ్యో, ఇట్రా ఇట్రా. ఏమిటి కనకం? అక్కడ చూడు ఎంతమంది జనం ఉన్నారు. పిల్లలు వచ్చారేమో. వెళ్ళి చూద్దాం పద. రా, రా, వెళదాం. పద, పద. బాబు, తప్పను.
అమ్మా సీత అమ్మా గీత మెదొచ్చడమ్మా మెదొచ్చడమ్మా ఒక్కసారి చూడండి అమ్మా అయ్యో అయ్యో అమ్మా సీత అమ్మా గీత మీ అమ్మొచ్చింది ఒక్కసారి చూడండి అమ్మా ఒక్కసారి ఎంత చేసింది అయ్యో అయ్యా చూడండి అయ్యా చూడండి అయ్యా ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి అయ్యా సార్ సీత గీత అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ హత్య చేయబడ్డారని నా క్లయింట్ ఆనంద్ అతని తండ్రి కోటేశ్వరరావు స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీడు గారు ఇంకా ఎవరో ఊరు పేరు తెలియని టాక్సీ డ్రైవర్ కలిసి ఈ హత్యలు చేశారని సిస్టర్ జయశ్రీ గారు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. కానీ ఈ నర్సు జయశ్రీ గారు కాకుండా మరెవరైనా అంటే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, కాలేజీ ప్రొఫెసర్స్, తోటి విద్యార్థులు, లేక కనీసం సీతాగీతల అన్నావదులైనా సాక్ష్యం చెప్పుంటే ఆ సాక్ష్యానికి ఎంతో విలువనిచ్చేవాళ్ళం. వాట్ డూ మీన్? నర్సులు చెప్పే సాక్ష్యాల కోర్టులో విలువ ఉండదా? తప్పకుండా సార్. నర్సుగా ఆవిడ సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. కానీ సదరు జయశ్రీ గారు నా క్లయింట్ ఆనంద్కు ప్రియురాలే. జయశ్రీ గారు, మీరు మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఆనంద్ని ప్రేమించారా?